ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఎన్కన్వెన్షన్ కూడా ఎప్పటి నుంచో వివాదం ఉంది. అది చాలా కాస్టేస్ట్ ఎన్కన్వెన్షన్. అది అందులో చెరువులు ఆక్రమించి కట్టారని చెప్పి అందరికీ తెలుసు. అయితే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని ముందు యాక్షన్ తీసుకున్నాడు. యాక్షన్ తీసుకుంటే ఏంటంటే నేను ఎలాంటి తప్పు చేయలేదు, నాదే కాగితాలు ఉన్నాయి, నేను ఎఫ్టీఎల్లో కానీ లేదంటే నేను కట్టలేదు అంటున్నాడు. నేను అందుకే నేను చూశాను. చూస్తే చెరువుకు ఆనుకునే ఉన్నాయి. చెరువు ఇంకా ఎక్స్పాండ్ చేసి కట్టాడు. అది ఎఫ్టీఎల్ లోపలే ఉంది. మరి ఎఫ్టీఎల్ లోపల నువ్వు కట్టుకుంటే ఇది కనిపిస్తుంది, నీళ్లు తగులుతున్నాయి, దాన్ని నేనేం తప్పు చేయలేదు, చెరువు ఆక్రమించలేదు అంటే కరెక్ట్ కాదు కదా. దాన్ని చూడకపోయాను. అంటే ఎఫ్టీఎల్ నుంచి బఫర్ జోన్ 100 అడుగులు ఉంటుంది. బఫర్ జోన్ కన్నా లోపు ఎఫ్టీఎల్ కానుకొని ఆయన కన్వెన్షన్ ఉంది, హాల్ ఉంది. దాని మీద లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. అది వేరు, సంపాదన వేరు. ఈ చట్టవిరుద్ధమైనటువంటి ఆక్రమించి మీరు కన్వెన్షన్ కడితే దానివల్ల ఏమవుతారు, చెరువులు పడిపోతున్నాయి. చెరువులు పడిపోతుంటే ఎకలాజికల్ ఇన్బ్యాలెన్స్ వస్తుంది, వాటర్ బాడీస్ పోతాయి. ఒక ఎన్కన్వెన్షన్ ముందే దాడి చేస్తే నేను కూడా దాని జోలికి పోయేవాడు కాదు. మొత్తం హైదరాబాద్ సిటీ మొత్తం కూడా అటువంటి వస్తున్నాయి. మేము మొట్టమొదటి కూడా మేము చెప్తుంటాం. వికారాబాద్ నుంచి ఇబ్రహీంపట్నం దాకా పెరిగిన నాలా ఉంది, దాన్ని మొత్తం కబ్జాలు అయిపోయినాయి కాలంలో. అందుకే నీళ్ళు అక్కడ వర్షం పడితే ఊర్ల మీదకి వస్తుంది తప్పితే చెరువులకు పోవడం లేదు. అది ఒకటి పెద్ద ప్రాబ్లం. రెండవది, చెరువుల కుంటలు పూడ్చిన తర్వాత ఒక అరగంట వర్షం పడితే 4-5 గంటలు మొత్తం ట్రాఫిక్ బంద్ అవుతుంది. మీరు కూడా చూశారు కదా, ఎందుకు బంద్ అవుతుంది, ఎన్నో ఎందుకు వస్తున్నాయి. దానికి సంబంధించిన చెరువులు కాలువలు సక్రమంగా ఉండుంటే దాని దాన్ని అది పోయేవి కదా, ఊరు మీద పడేటివి కాదు కదా. ఇవన్నీ నేస్తం వచ్చిన మాట వాస్తవం. చాలామంది వ్యాపారస్తులు ఇంజనీరింగ్ కాలేజీ వ్యాపారం చేసేవాళ్ళు, తర్వాత ఫంక్షన్ హాల్స్ కట్టుకునేవాళ్ళు, రియల్ ఎస్టేట్గా బిల్డర్ కట్టేవాళ్ళు, విలాసవంతంగా ఫామ్ హౌస్ కట్టుకునేవాళ్ళు, వాళ్ళంతా కూడా ఇవన్నీ ఆక్రమించి కట్టుకున్నారు. ఎవరైనా పేదవాళ్ళు ప్రభుత్వం భూమి పోయి గుడిసేస్తే ఓని ఎంటబడతారే, మరి వాళ్ళు వ్యాపారం చేస్తారు, లక్షల కోట్ల రూపాయల డబ్బులు వసూలు చేసుకుంటారు. అది ఇంకోవైపు ఎకలాజికల్ ఇన్బ్యాలెన్స్ వస్తుంది, సమాజం నష్టం వస్తూ ఉంది, వాటర్ బాడీస్ లేకుండా పోతున్నాయి, పచ్చదనం ఎగిరిపోతూ ఉంది. దీనంతా చూసినప్పుడు ఒక కన్స్ట్రక్షన్ అనేది రాత్రికి రాత్రి వచ్చేది కాదు. దాంట్లో ఎన్నో డిపార్ట్మెంట్స్ యొక్క అంటే ఆఫీసర్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. వాళ్ళు పర్మిషన్స్ ఇచ్చే దగ్గర నుంచి దాన్ని సైట్ విజిటింగ్ దగ్గర నుంచి ఎన్ని ఫ్లోర్లు వేసుకోవాలి, ఎంతవరకు వేయాలి, వాటరు, పవరు, ఎవ్రీథింగ్ ఉంటుంది కదా. అధికారుల పాత్ర ఏమీ లేదంటారా? హైడ్రా వెళ్తోంది, స్పాట్లో కూల్ చేస్తోంది, వచ్చేస్తుంది, బట్ నష్టపోతుంది అక్కడ కట్టుకున్న వాళ్ళు, ఉంటున్న వాళ్ళు. ఈ ఎన్కన్వెన్షన్ విషయం పక్కన పెట్టిన సాధారణ ప్రజలు కూడా ఎంతో నష్టపోతూ ఉన్నారు. బట్ అధికారుల మీద ఎలాంటి చర్యలు లేవెందుకు? హైడ్రా సబ్జెక్టు వేరు, ఆక్రమణ కూల్చుకోవడం వరకే వాళ్ళకి ఎజెండా ఇచ్చారు తప్ప అంతకన్నా చేయలేదు. ఈ మిగతా చేయాల్సింది గవర్నమెంట్ చేయాలి. పొలిటికల్ ఇష్యూ గవర్నమెంట్ చేయాలి. గవర్నమెంట్ ఎవరు చేయాలి? ఆ కాలంలో ఎక్కడ పర్మిషన్ ఇచ్చారు, ఎవరు పర్మిషన్ ఇచ్చారు, ఎవరు దానికి లేఅవుట్ వేయించారు, అవన్నీ పట్టుకుని వసూలు చేయాలా. ఎవరైతే కల్పిస్తూ వాళ్ళు వదిలిపెట్టి మీరు మాట్లాడుతుంది అంటే అప్పుడు ఇల్లీగల్గా లేఅవుట్లు వేసినవాడు, ఇల్లీగల్గా అమ్మినవాడు, దాన్ని రిజిస్టర్ చేసినవాడు, దానికి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు, వాళ్ళందరూ దీనికి అకౌంటబిలిటీ కావాల్సిందే, వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాల్సిందే మా డిమాండ్. అదే కొనసాగిస్తున్నాం. సార్, ఏ ల్యాండ్ అయినా తీసుకునేటప్పుడు దానికి సంబంధించిన ఆథెంటిక్ డాక్యుమెంటేషన్స్ కావచ్చు, దాని పూర్వపరాలన్నీ చెక్ చేసి తీసుకునే వాళ్ళు కావచ్చు, అమ్మే వాళ్ళు కావచ్చు చేస్తూ ఉంటారు. ఇప్పుడు నాగార్జున 2 సార్లు ఎక్స్ వేదికగా తన ఆవేదనను వ్యక్తం చేశారు. అది ఖచ్చితంగా ప్రైవేట్ ల్యాండ్, ఒక పట్టా భూమి, ఒక అంగుళం గజం కూడా నేను కబ్జా చేయలేదు అని పదే ఆయన ట్విట్టర్లో మెన్షన్ చేస్తూ ఉన్నారు. మీరేమో కాగితాలు ఎన్నైనా చూపించవచ్చు అని చెప్పి చెప్పండి. నేను ఛాలెంజ్ చేశాను, నేను వస్తానికి మీరు కూడా రండి, ఆ చెరువు చూద్దారండి, చెరువు కానుకొని ఎక్కడ చూద్దారండి, బఫర్ జోన్ ఎక్కడ కనుక్కొని పెట్టండి, ఎఫ్టీ ఎక్కడ చేయాలి మీరు చెప్పండి. కాగితాలు చూపించుకొని డైలాగులు, సినిమా డైలాగులు, కాగితాలు ఉంటాయండి. ఎవరు లంచాలు తీసుకుంటారండి వాళ్ళు, వాళ్ళకేం తెలుసు, కోర్టులో ఉండే వాళ్ళకి ఇంకోళ్ళకి కాగితాలు రాసి ఇచ్చేస్తారు వాళ్ళు. ఇప్పుడు నాగార్జున లంచం ఇచ్చి తీసుకున్నారు, కట్టారంటారా? టీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందుగా దాన్ని కూల్చేయాలని ప్రయత్నించారు. టీఆర్ఎస్ గవర్నమెంట్ రాగానే దాని మీదకి వెళ్ళారు, మనుషులకి సైలెంట్ అయిపోయారు. ఎందుకు సైలెంట్ అయ్యారు టీఆర్ఎస్ వాళ్ళు? ఏం ప్రయత్నం జరగలేదా? ఎవరికి ఆయన డబ్బులు ఇవ్వలేదా? అన్నీ ఉన్నాయి, జరగడం లేదు. ఎన్కన్వెన్షన్ విషయంలో చేతులు కొన్ని కోట్ల రూపాయల చేతులు మారాయని అనేక మంది నాయకులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. అది నిజమే అంటారా? టీఆర్ఎస్ గవర్నమెంట్ అందుకే సైలెంట్గా ఉండిపోయింది, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు? అదే కానీ మనం తెలుసుకొస్తుంది. అప్పుడు మాట్లాడాలి, ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదంటే చేతులు తెరిచాయి కాబట్టి. చేతులు తెరిచాయి కూడా జోలికి పోవడం లేదు. ఆయన పెద్ద ప్రాబ్లం కాదు. 200-300 కోట్లు చేయడం పెద్ద కష్టం కాదు.
దీని నెలకి దాదాపుగా 15 కోట్ల రూపాయలు వస్తాయి దాని నుంచి. అంత కష్టం ఉంది. అదే నేను చెప్పేది, చట్టవిరుద్ధంగా తీసుకొని ఆ చట్టబద్ధం చేసుకోవడానికి చేసే ప్రయత్నంలో అనేక మతలబులు చేయొచ్చు. ఉదాహరణ కొంతమంది ఏం చేశారంటే ప్రభుత్వ భూమిని నోటరీ ద్వారా సర్టిఫికేట్ తీసుకొని నోటరీ ద్వారా ఒకరికి 5 సెంట్లు 5 సెంట్లుగా అమ్మేశారు. వాళ్ళు పాపం ప్రజలు కొనుక్కున్నారు, ఇల్లు కట్టుకున్నారు. వాడు వెళ్ళిపోయాడు, వీళ్ళు కట్టుకున్నారు. ఇప్పుడు ఆయన కూల్చొని ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు అవన్నీ ఎవరు వీళ్ళకి అమ్మేది వాళ్ళని పట్టుకోవాలి కదా. మామూలుగా పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు ఇల్లు కొనసాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఎక్కడ మోసపోయారో వాళ్ళని పట్టుకోండి, లేదంటే వాళ్ళని రెగ్యులర్ చేయించండి. నేను చెప్పానంటే ఎవరైతే ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి కార్పొరేట్ వ్యాపారం చేస్తున్నారో, డబ్బులు సంపాదించి ఏర్పాటు చేస్తారో వాళ్ళపై స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. పేద ప్రజానీకం మధ్య ప్రజానీకం వాళ్ళని నిలిచి కూర్చేస్తే పెద్ద ఉపయోగపడదు. అందులో మేము ఏం చెప్పాలంటే మీరు కార్పొరేట్ కంపెనీస్ పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైతే వాళ్ళపై యాక్షన్ తీసుకోవాలి తప్ప కింద వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ప్రత్యామ్నాయ జాగాలు చూపించండి, ప్రత్యామ్నాయ సౌకర్యం కల్పించండి. అంతేగాని ప్రత్యామ్నాయ సౌకర్యం లేకుండా అది సామాన్య ప్రజానీకం జోలికి పోవద్దని మా ఉద్దేశం. రాబోయేది మనకి జిహెచ్ఎంసీ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇలాంటి టైంలో ఈ హైడ్రా తీసుకుంటున్న ఈ చర్యల వల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఉండదంటారు? అవును, కార్పొరేట్ కంపెనీస్కి నష్టం ఉంటుంది. ఎందుకంటే దాన్ని నమ్ముకొని కొన్ని వేలాది మంది కొన్ని లక్షలాది మంది అక్కడ జీవనం చేస్తూ పరోక్షంగా ప్రత్యక్షంగా ఆధారపడిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇది ప్రజలపైన దాడి కాదు, మీరు గుర్తొస్తుంది, ప్రజలపైన దాడి కాదు, అక్రమార్కులపైన దాడి. అక్రమార్కులపైన దాడి ఉన్నప్పుడు ప్రజానీకం సపోర్ట్ ఉంటుంది తప్ప వ్యతిరేకం ఉండదు. అందువల్ల సామాన్య ప్రజానీకం మీద జోలికి వెళ్తే వాళ్ళు ఏడిపిస్తే నష్టం ఉంటుంది. కానీ అక్రమార్కుల గురించి కూడా చూపిస్తే సామాన్య ప్రజలు కూడా సపోర్ట్ చేస్తారు తప్ప వ్యతిరేకించే పని లేదు. అది ఇంకొకటి, రేపు ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ఉపయోగపడే పద్ధతుల్లో కరప్ట్ యాక్టివిటీస్ చేయడం అనేది అది అనైతికం. స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పుకోవాలి, స్ట్రైట్ ఫార్వర్డ్ ప్రజలను ఓట్లాడగాలి, గెలుచుకోవాలి తప్ప ఇట్లాంటి మతలబుల ద్వారా గెలుచుకోవాలంటే అది కృత్రిమ గెలుపు తప్ప వాస్తవ గెలుపు కాదు. బట్ సార్ ఒక మాట వినిపిస్తోంది, ఎన్ కన్వెన్షన్ అనేది చాలా ఆకస్మికంగా తెరపైకి వచ్చింది. బుల్డోజర్లు వెళ్లాల్సిన జన్వాడ ఫామ్ హౌస్ల మీదకి రాత్రికి రాత్రి ఏం జరిగిందో ఎన్ కన్వెన్షన్ సైడ్ డైవర్ట్ అయ్యాయి బుల్డోజర్లు. ఇప్పుడు నేను మిమ్మల్ని మీరు నన్ను ఏమనంటే నన్ను అంటే అన్నావు వాళ్ళని కూడా చూద్దాం అని చెప్పేసి అన్నిటికీ వ్యాపారం ఎక్కడ స్టార్ట్ చేశారు, జరుగుతాం దోశ పెట్టి అన్నీ జరుగుతాయి. ఎక్కడన్నా కానీ పొరపాటున ఉద్దేశపూర్వకంగా స్వార్థపూరితంగా న్యాయమైనటువంటి చెరువుల్లో కూడా ఖాళీ చేయకుండా పోతే అప్పుడు రేవంత్ రెడ్డి పట్టుకుంటాం, మేము వదిలిపెట్టాం. ఆయన సక్రమైన పద్ధతి చూసాడు లేదో పరిశీలిస్తాం. వన్ ఫైన్ మనీ మొత్తం ఒక చోట వరకు సక్రమంగా చేశారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు దాకా వాళ్ళకి వచ్చిన సార్లు దీన్ని కట్టారు. ఇప్పుడు ఒక్క ఫైన్ మార్నింగ్ మొత్తం కూల్చేయడానికి సాధ్యం కాదు, దానికంతా మెటీరియల్ ఎవ్రీథింగ్ ఉంటాయి. క్రమం స్టార్ట్ అయ్యింది. ఆ క్రమం స్టార్ట్ అయ్యి పూర్తి అయిపోయింది అంటారు అనుకోండి, అప్పుడు జనైనీటి బయటపడుతుంది, అప్పుడు ఫైట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా జన్వాడ ఫామ్ హౌసెస్ పైన చర్యలు తీసుకుంటుందా హైడ్రా, అంత డేర్ చేస్తుందా అనే క్వశ్చన్. ఎందుకు అంటే అందులో ప్రతిపక్ష పార్టీల వాళ్ళ ఫామ్ హౌస్లు ఉన్నాయి అనే దానికంటే స్వతహాగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రుల ఫామ్ హౌస్లే ఎక్కువగా ఉన్నాయి అనేది ఒక వార్త. నేను అనేది అదేంటండి, మా వాళ్ళు ఉంటే కూడా ఎవరైనా సరే నేను ఖాళీ చేశాను చెప్పాడు రేవంత్. అదే మాట పని నిలబడు, అట్లే కొనసాగించు, దానికి రాజీ పడబాకు, రాజీ పడితే మళ్ళీ మా జెండా ఎదురు వస్తాయని చెప్పాము. ఇప్పుడు అదే మాట చెప్తున్నా.